ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని తిరుమల కాలనీలో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో 37వ ఆలయ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమల కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ, తిరుమల కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 37వ వార్షికోత్సవ సందర్భంగా స్వామివారికి కళ్యాణం, భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని, సాయంత్రం పల్లకి సేవ వేడుకలను ఘనంగా జరుగుతున్నాయన్నారు. నేడు స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ ఉత్సవాలలో గంగారాం మహారాజ్, ఆలయ అర్చకులు సాయి, కందుకూరి శ్రీనివాస్, కత్రాజీ శ్రీనివాస్, అరుణ్, శంకర్, కర్తన్ శ్రీనివాస్, క్రాంతి, కాలనీ వాసులు, భక్తులు పాల్గొన్నారు. గోవింద లక్ష్మీ వెంకటరమణ ఏడుగొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. వెంకటేశాయ లక్ష్మీ వెంకటేశ్వర దేవాలయము 37వ వార్షిక సందర్భంగా వార్షిక కళ్యాణ భాగంగా ఈరోజు వైశాఖ పౌర్ణిమ సందర్భంగా స్వామివారి యొక్క కళ్యాణము సాయంత్రం వేళలు స్వామివారి తిరువేదలు భక్తులు దర్శనమిస్తారు. అందరూ కూడా సకాలంలో విచ్చేసి ఆ శ్రీదేవి సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారికి అనుగ్రహాన్ని సుపకపాత కావాల్సింది కోరుతున్నాము. అలాగే ప్రతి సంవత్సరం కూడా వైశాఖ పౌర్ణిమ రోజు అంగరంగ వైభవ కళ్యాణం జరుగుతుంటుంది. దీని భక్తుల సహకారంతోటి దేవాలయ దినదిన పర్వతం అభివృద్ధి చెందింది కాబట్టి భక్తులకు సర్వకాలమందు ఆ శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామికి అనుగ్రహం కలగాలని చెప్పేసి కోరుతున్నాము. ఓం నమో వెంకటేశాయ. జరగాల ముంగడికి గ్యాప్ అవుతుంది. తీసుకు ముంగడ్రా గ్యాప్ Thanks for watching. Like, share and subscribe.